చేస్తే డకౌట్ చేయండి, లేదంటే దండయాత్ర చేసి చూపిస్తా. ఈ లైన్ సూర్యకుమార్ యాదవ్‌కి పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. నిన్న జరిగినటువంటి ముంబై వర్సెస్ బెంగుళూరు మ్యాచ్‌లో మనోడి విధ్వంసం ఆ రేంజ్‌లో సాగిపోయింది మరి. 19 బాల్స్‌లోనే 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 52 పరుగులు కొట్టాడు. సూర్య దెబ్బకు 197 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ టీమ్ 15.3 ఓవర్లలోనే చేసి పారేసింది. నార్మల్‌గా 19 బాల్స్‌లో 53 పరుగులు కొడితే పవర్ ప్లేలో లేదంటే డెత్ ఓవర్స్‌లో కొడతారు. సూర్యకుమార్ యాదవ్ మాత్రం 9, 13 ఓవర్స్ మధ్యలో కొట్టాడు. పవర్ ప్లే ముగిసిన తర్వాత 7-15 ఓవర్లు అత్యంత కీలకమైనటువంటివి. ఈ సమయంలో వికెట్ కాపాడుకుంటూనే స్కోర్ స్పీడ్‌ను పెంచాలి. అందరూ బ్యాటర్లు ఇదే ఫాలో అవుతారు. సూర్యకుమార్ యాదవ్ మాత్రం ఈ లెక్కలేవీ తెలియదు. బాల్ పడిందా స్టాండ్స్‌లోకి పంపడమే అన్నదే లెక్క. అందుకే నిన్న సూర్యకుమార్ యాదవ్ ఆడిన ఇన్నింగ్స్ అద్భుతం. అతడి వల్లే టార్గెట్ చేజ్ ఈజీ అయింది. లేకుంటే లాస్ట్ ఓవర్ వరకు మ్యాచ్ జరిగేది. సూర్యకుమార్ యాదవ్ గత 3 నెలల్లో 3 సార్లు గాయపడ్డాడు. ఢిల్లీతో జరిగినటువంటి మ్యాచ్‌లో ఎంట్రీ ఇచ్చినటువంటి సూర్య ఆ మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. ఆ ఒక్క మ్యాచే కాదు, మనోడు కొడితే హాఫ్ సెంచరీ లేదంటే డకౌట్ అన్నట్లుగా ఆడేస్తుంటాడు. అందుకే డీసీ మ్యాచ్‌లో డకౌట్ అయినప్పటికీ ఆర్సీబీపై మాత్రం విశ్వరూపం చూపించాడు. దీంతో సూర్య స్టార్టింగ్‌లోనే ఛాన్స్ ఇస్తాడు, అప్పుడే వికెట్ తీసుకోవాలి. ఒక్కసారి ట్రాక్ ఎక్కడా ఉన్న కొంతసేపట్లోనే మ్యాచ్ గెలుపునే టర్న్ చేసి చుక్కలు చూపిస్తాడని ఫ్యాన్స్ అంటున్నారు.